ఈ వాతావరణం ఏందో అస్సలు సంజైతలేదబ్బా. ఎండ సంపుడు చంపుతాంది. ఇంతల్నే చల్లటి మబ్బులు దుల్పరిస్తే ఆడాడ శినుకులు పడితే వాడొచ్చు. మళ్ళా ఎప్పటి లెక్కనే బగ్గున మండే ఎండ. మరి ఇట్లా ఎన్ని రోజుల్లో కానీ ఇయాల్టి వార్తలకు పోయే ముంగట హెడ్లైన్. అందాల పోటీ ఖర్చు మీద లొల్లి, లెక్కలు చెప్పిండు మంత్రి జూపల్లి. అస్సలు తగ్గుతలేడు రాజా సింగ్, సస్పెండ్ చేస్తే ఇస్తాడట బ్రేకింగ్. కొన్కల్ దీనొట్ల మనమే తోపు, పుట్టినయి గల్లీలో చికెన్ షాపు. ఐపీఎల్ ఫైనల్ పోరు, దేశంలో బెట్టింగ్ జోరు. నోరు జారుతున్న రాజేంద్రుడు. దాన్ని హీరోయిన్ చేసిన కూడా నేనే. ఏరే పార్టీల సంగతేమో గాని క్రమశిక్షణ కట్టుబాట్లకు బ్రాండ్ అంబాసిడర్ మా కమలం పార్టీ అని గొప్పగా చెప్పుకుంటారబ్బా. ఢిల్లీ పెద్దలు చెప్పిందే ఫైనల్, చేసిందే తీర్పు. కాదు లేదు నచ్చలే నడవలే అనే ముచ్చట్నే ఉండదు. మళ్ళా టికెట్లు వంచినా పదవులు ఇచ్చినా రానోళ్ళు లోపట నారాజ్ అవుతారేమో గాని మీదికి మాట్లాడేటోళ్ళు ఎవ్వరు ఉండరంటే చూడుండ్రిగా. గసొంటి పార్టీలా నేను తగ్గేదేలే అంటాండు గీసారు. అది సుత మన తెలంగాణ లీడర్. నోటీసులు ఏంది నోటీసులు, దమ్ముంటే సస్పెండ్ చేయుర్రి, గప్పుడు మీ అందరి బాగోతాలు బయట పెట్టకుంటే చూడు అని సొంత పార్టీలకే ధమ్కీలు ఇస్తాడు రాజా సింగ్ భయ్య. ముచ్చట గంత దూరం ఎందుకు పోయిందంటే బీజేపీలో బీఆర్ఎస్ ను కలిపేసే కథ నడిచిందని కవితక్క అంటే లేలే గలత్ మాట అని కమలం పార్టీలంతా ఖండిస్తున్నాయల్ల. ప్యాకేజీల కోసం మా వాళ్ళు దేనికైనా తెగిస్తారనే వరకు రచ్చవుడే కాదు, అవతల పార్టీలకు అతారిచ్చినట్టు అయింది. మీరు మా గురించి కాదయ్యా, మీ రాజా సింగ్ చెప్పే మాటలు వారు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పండి. మొదలుగా ఎప్పుడు నిప్పులు ఉప్పేసినట్టే చేస్తుండు, ఊకోవద్దు. నోటీసులు ఇచ్చి ఎమ్మెల్యే గారు ఏం చెప్పేది విన్నాక అవసరమైతే పార్టీలకు వెళ్లి సస్పెండ్ చేయాలనే ఆలోచన చేస్తుండ్రట పెద్దలు. ఢిల్లీ హైకమాండ్ ఓకే అనుడే ఆల్సమాట. ఈ ముచ్చట తెలిసి ఇంకింత రూబడి పెంచిండు రాజా సింగ్ సారు. లెక్కకైతే బీజేపీలో సీనియర్ లీడర్, అసెంబ్లీలో సుతా పార్టీకి సీనియర్ ఎమ్మెల్యే. కానీ కోరుకున్న ఏ పదవి ఇయ్యలేదని మా వాళ్ళని దేక్తలేరని నారాజులున్నాడు. శానొద్దుల కాంచే ఆఫీస్కి వస్తలేడు, అందరితోటి కలుస్తలేడు. తాపకొడి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి కమలం పార్టీని ఇరికిస్తుండే వరకు పెద్దలకు పెద్ద తలకాయ నొప్పి అయిందట రాజా సింగ్ గారితోటి. కానీ సస్పెండ్ చేస్తే లీడర్ల బాగోతాలు బయట పెడతా అంటాడు. మరి అంతగానం ఏమున్నాయో చూసుకోరి సార్లు. మీరేమన్నా నుండ్రుల్లా, ఈ సోషల్ మీడియా వచ్చిన కాంచెల్లి ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుంటుంది. జరిగింది జరగనట్టు, జరగంది జరిగినట్టు ముచ్చట ముద్దుగా రాసి మంచిగా బొమ్మ అతక పెడితే చాలు, ఇక గిరికలు కొట్టించుడు. అరే అది నిజమా కాదా అని తెలుసుకునే లోపట్నే ఎంత తిరగాలనో అంత తిరుగుతుంది. ఓ 15-20 రోజుల కంచెలు నడుస్తున్న గసొంటి వార్తల గురించే గీ వార్త. అందాల పోటీలు ఒడిసినాయి గాని ఖర్చుల పంచాయతీ షురైందిగా. 100 కోట్లు పెట్టిండ్రని ప్రతిపక్షాలు. అంతగాలే, ఉత్త 31 కోట్లే అని టూరిజం మంత్రి జూపల్లి సారు దేనికి ఎంత అవుతుంది మొత్తం లెక్క చెప్పిండు విలేకరులను పిలుచుకొని. స్పాన్సర్షిప్ ద్వారా 21 కోట్లు వచ్చినాయి. సో టోటల్ రాష్ట్ర ప్రభుత్వం అయిన ఖర్చు 10 కోట్ల రూపాయలు. అందెగత్తలకు మనిషికో 30 తులాల బంగారం పెట్టిరని ప్రచారం అవుతుంది కదా సారు. 30 తులాలు కాదు కదా, 3 గ్రాములను ఇచ్చిండ్రా అంటే ఎంత దుర్మార్గం. మరి చౌమల్ల ప్యాలెస్ లా డిన్నర్ కు ఒక్కొక్క ప్లేట్ కు 1,00,000 మీద ఖర్చు అయిందని సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తుంది. కూర బువ్వలే పెట్టిండ్రా లేకుంటే తినటానికి మనిషికో తులం బంగారం గిన పెట్టిర్రా? ఇంటర్నేషనల్ కాబట్టి వాళ్ళ స్టాండ్ తగ్గ విధంగా స్టార్ హోటల్కి ఫుడ్ తెప్పిస్తే ప్లేట్ ఖర్చు పెట్టిన వాళ్ళు 8,200. 1,00,000 రూపాయలు అని మాట్లాడితే మరి ఏం మాట్లాడుతుందా? ఖర్చుల మీద ఎచ్చి పచ్చి అంటూరని కారోలకు గీ సవాల్ చేసిండిగా. తెలంగాణ భవన్ కు రావాలనా, యాపిడి చౌరస్తాకు రావాలనా, నిన్నటిదాకా ప్రచారం చేసిందిగా 200 కోట్లని 3 నెలలకు రాయాలి. నేను వారం రోజులు చూస్తా. ఒక ఆమెను ఏదో అంటే అలిగెళ్ళిపోయిందని ప్రచారమాయే కదా, గదంతా జూటా ముచ్చట. ఇంటోలకు పానం బాలేకుంటే వెళ్ళిపోయిందట. ఆ మిస్ ఇంగ్లాండ్ పట్ల అనుచితంగా ప్రవర్తించారని వార్తలు వస్తా ఉన్నాయి. యువకుని ఇబ్బంది పెట్టే పరిస్థితి జరిగితే మరి 108 మంది చివరి దాకా ఉండి నిన్న కూడా వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు అదే ఇంగ్లాండ్ నుంచి
రన్నర్ అప్ నుంచి మళ్ళీ పార్టిసిపేట్ అయింది కదా. ఈ లెక్కల సంగతి పక్కకు పెడితే దునియా అందగత్తెలు మన గుళ్ళు గోపురాలు చూడాల్సిన జాగలన్నీ తిరిగొచ్చినందుకైతే తెలంగాణ టూరిజానికి ఫుల్ పబ్లిసిటీ వచ్చిందబ్బా. హీరోలు రెండు రకాలబ్బా. పడ్సోళ్ళ కాంచెలి తాతలైనాక కూడా హీరో గెటపే వేయాలనుకుంటారు. మన్మరాల సొంటి హీరోయిన్లతోటి ప్రేమలు డ్యాన్సులు, ముఖం మీద ముడతలు పడుతుంటే ఇంతమంది మేకప్ రుద్దుతారు, నెత్తి నేరిస్తే కర్ర రంగేస్తారు, ఆయంత బట్టతలు వస్తే విగ్గు పెడతారు. ఇక రెండో తీరు హీరోలు ఏజ్ని బట్టి మసులుకుంటారు. నాయన బాబాయ్ మామ ఆష్టమైతే తాత ఏషానికి సుతా వెనకపోరు. యాక్టర్ అంటే హీరో గెటప్ ఒక్కటే కాదు కదా మరి. ఇప్పుడు మనం చూడబోయే సుతా గసొంటి హీరో వార్తే కాకుంటే యాక్టింగ్ కంటే బయట డైలాగులతోటే బగ్గ వార్తలలోకి వస్తాడు. షూటింగులనే కాదు, స్టేజ్ ఎక్కేటప్పుడు సుధా రాజేంద్ర ప్రసాద్ సార్ డైలాగులు రాసుకుంటే బాగుంటదేమో. మైకు దొరికితే చాలు పలుకు పలుకుకు ముత్యాలు వస్తాడు. మరి చప్పట్లు కొట్టరా? బుద్ధుందా లేదా నాకు? ఎన్టీఆర్ అవార్డు అని చప్పట కొట్టరా? ఏంటి బ్రెయిన్ పోయిందా అందరికి? చెప్పి కొట్టించుకోవడం ఏంటి అన్నయ్య? దానికి కొట్టకపోతే నీకు సిగ్గు లేనట్లు లెక్క. సీనియర్ యాక్టర్ మురళీమోహన్ గారిని అట్లంటే అలీ గురించి ఇట్లా ఏరా అలిగా ఏడు ఇలా మనకు అలవాటే కదా. అంత మాట అన్నా అలీ కూడా ఎందుకు నవ్వుతుండో ఆఖరిలో చెప్తాం. ఇక ఇంతలోనే హీరోయిన్ రోజా రాగానే దాన్ని హీరోయిన్ చేసిన కూడా నేనే కదా. పాత హీరోయిన్ రవలి ఫోటోలు దిగుతా అంటే పెద్ద చిన్న గుండ్రాయి లాగుంది సరదా సరదా. ఇంకో సినిమా ఫంక్షన్ లో అప్పటి హీరోయిన్ అర్చనను ముంగడికి పిలిచి ఈ నల్ల పిల్లతోటి లేడీస్ ఎల్లర్ సినిమాలు యాక్ట్ చేశా. పొరపాటిది తడబాటిది గుంజిలే తీసేయన ఇలా ఇలా యాక్ట్ చేశాను కదా. ఎన్ని సంవత్సరాలు అయింది? 25 అంతటి ఎక్కువైంది పిచ్చమోహ. దీనికి మునుపు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ తెలుగు సినిమాలో యాక్టింగ్ చేస్తుంటే గింత ముద్దుగా పిలిచిండు. క్రికెట్ ఆడవాయారంటే ఆట్లాడు మామూలుడు కాదండి. వార్నర్ బి వార్నింగ్. ఓ ఇట్లా చెప్పుకుంటా పోతే బొచ్చడు ఉన్నాయి. నలుగుట్లు అనకూడని మాట్లాడకూడని ఎన్నో అంటాడు బాజాప్తా. కూర్చోరారే ఒరే కాకి. కాదంబరి కిరణ్ అంటే కాకి వాడు. అచ్చన నీ సంగతి బయటికి వెళ్ళక చూసుకుందాం మనం. మళ్ళీ పైకి హలో. సీనియర్ యాక్టర్ గింతగనం మాట్లాడుతా అంటే ముంగటున్నోళ్ళు సపోర్ట్ చేయకుండా సోషల్ మీడియాలో మస్తు రచ్చ నడుస్తుంది. వాళ్ళంతా మా వాళ్ళు కలిసి యాక్టింగ్ చేసిన వాళ్ళం పైరం తోటి గట్లంట అనేది సారు మాట. ఇదే ఈ సర్దానే ఈ మధ్యన కొన్ని చోట్ల ఏదో అదెవరో నేను ఇంట్రడ్యూస్ హీరోయిన్ నేను తెచ్చుకొచ్చిన యాక్టర్ ఏదో నేను సరదాగా మాట్లాడుకుంటే ఇది వేరేలాగా అర్థం చేసుకుంటున్నట్టున్నారు. మీ కర్మ, నేనేం చేయలేను. నేను అలాగే ఉంటా ఎందుకంటే అన్నయ్యను కాబట్టి. రాజేంద్ర ప్రసాద్ సార్కి ఇప్పుడు 68 ఏళ్ళు అయితే సినిమా జీవితమే 48 ఏండ్లు. 100 సినిమాలు 100 ఏషాలు వేసినోడు. అయితే నిరుడు బిడ్డ కాలం చేసినాక బాధతోటి పెద్ద మనిషి మునిమని తప్పిండట. ఈవెంట్ లో అనుకోకుండా ఆయనకి మాట తుల్లింది. అది సరదాగా ఆయన అప్పటి దుఃఖంలో ఉన్నాడు. మనందరికి తెలుసు ఇటీవల మంచి కాలంలో తన కూతురు పోయింది. సార్ బాధను అర్థం చేసుకోవాల్సిందే గాని స్టేజ్ మీద పతొక్కలని ఇట్లా అనడు సుతా కరెక్ట్ కాదు కదా. మళ్ళోపారి నోరు జారకుండా చూసుకో సారు. నలుగుట్ల మీరే నాదాన్ అవుతాండ్రు. ఇప్పుడు ఒప్పుకుంటావా? నేను బాగా చదువుకున్నాను. నేను ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్. ఇవాళ హైదరాబాద్లో ఎట్లున్నదో ఎరికేనా? సారు నాకు అర్జెంట్ పని ఉంది, చెప్పున ఇంటికి పోవాలి సారు. అరే ఇవాళ వీలు కాదురా, రేపు కలుద్దాం తీ. అబ్బా నువ్వేంది డాడీ ఇప్పుడు పని చెప్తావు? ఎంత ఇంపార్టెంట్ వర్కులు ఉన్నానో తెలుసా? మామ వస్తొస్తా ఓ కాటన్ పట్టుకరారా. మళ్ళా పోవాలంటే నాతో కాదు, ముందే చెప్తున్నా. షీన్ మేము చూస్తాం టాకీస్కువా, మస్తు మజా ఉంటుంది అని ఎవ్వల ఆత్రంలో వాళ్ళు ఉన్నారు మా పట్టీలకి. అందుకే దేశానికి క్రికెట్ జ్వరం పట్టుకుందబ్బా. కోటాను కోట్ల మంది ఐపీఎల్ ఫైనల్ చూస్తాండ్రు ఇప్పుడు. ఇంట్లో టీవీలో చూసేటోళ్ళు కొందరైతే మైదానాల్లో స్టేడియాల్లో రెస్టారెంట్ల ఆఖరికి సినిమాలు బంద్ చేసి టాకీస్ లో సుతా క్రికెట్ మ్యాచ్లు పెట్టిండ్రు. ఏడ సీట్లు గిన దొరుకుతలేవు ఊళ్ళో. ఇటు బెంగళూరు అటు పంజాబ్. 18 ఏళ్ల కాంచి రెండిట్లో ఒక్క టీం కూడా కప్పు గెలవలే. మరి ఇవాళ ఎవల చేతికొచ్చినా రికార్డే. ఫస్ట్ కాంచి బెంగళూరుకే ఆడుతున్న విరాట్ కోహ్లీకి 4వ ఐపీఎల్ ఫైనల్. ఇప్పుడన్నా కప్పు కొట్టాలనే కాశీ. పంజాబ్
పంజాబ్ ను కింగు చేయాలని శ్రేయస్ అయ్యర్ చెమట తీస్తాడు. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో ఫైనల్ ఆట, కానీ అసలు ఆట దేశమంతా నడుస్తుంది జోరుగా. గదేనబ్బా బెట్టింగ్. 1000కి 10,000, లక్షకు 10 లక్షలు, 10 లక్షలకు కోటి. షరతులే షరతులు. ఆయన 6 కొడతాడు, ఈయన వికెట్ తీస్తాడు. పలానా ఆటగాడు గిన్ని రన్స్ చేస్తాడు, గీ పిల్లగాడు గిన్ని వికెట్లు వేసుకుంటాడని బెట్టింగ్ల మీద బెట్టింగ్లు నడుస్తున్నాయి. ఈ ఒక్క రాత్రికే 100 కోట్లు చేతులు మారబోతున్నాయి అంటే చూడుర్రిగా. కెనడా దేశం పాటగాడు బెంగళూరు పక్కా గెలుస్తుందని 6,41,00,000 షరతు కట్టిందంటే ఏ లెవెల్ ఉన్నదో ఆలోచన చేసుకోరు మీరే. అంతా ఆన్లైన్ లోనే. ఎవరు ఏడుంటారో తెలియదు కానీ పైసలు పోతూనే ఉంటాయి, అత్తనే ఉంటాయి. బెట్టింగ్ మంచిగానే ఉంటది కానీ లాస్ అయినాక ఉంటది అసలు మజా. బ్యాంక్ అకౌంట్లు ఖాళీ అయితే దివానా బతుకైతది. అవసరమైతే అప్పులు చేస్తారు, సాలకుంటే బంగారం బేరం పెడతారు. బెట్టింగులు చేయబట్టి ఎందరి జీవితాలు నాశనమైనయో ఎన్నో మాటలు చూపిస్తుంది. ఆటలు ఎవరు గెలిచినా మనకు వచ్చేది ఏం ఉండదు. బెట్టింగులు ఎందుకుర్రా, ఆశకు పోయి ఉత్తపుణ్యానికి ఆగమవుతారు. అబ్బా ఆలుగడ్డనా నీ అవ్వ, బెండకాయ ఎవరు తింటాడు? మళ్ళా టమాటా కూరేనా దేవుడా? ఏందమ్మా ఊకూకే దొండకాయనే వండుతావు, నాకు వద్దుపో. ఈ పాలకూర పప్పు తినలేక యాస్ట్రకు వస్తుందిలా. 2 రోజులకు ఒకసారి గదే వండుతాండ్రు మా ఇంట్లో. ఏంది మమ్మీ ఇది? బీరకాయ బేస్తారం నాడే వండినావు గానే మళ్ళా అదేనా? చల్ నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటా అని గులుగుతా అంటారు. అస్సలు కూర ముచ్చట చెప్తలేరేందని చూస్తుండ్రా. వస్తున్నాం కొమ్ముడే. తుణకలు తినుట్ల తోపులు ఇవ్వాలంటే ఇంకెవరు తెలంగాణ వాళ్ళమే. ముక్కలేందే ముద్ద దిగది. మరి ఏ రాష్ట్రంలో ఎక్కువ తింటున్నారని మాంసాన్ని పరీక్షబట్టే సంఘపోలు సర్వే చేస్తే 28 రాష్ట్రాల్లో తెలంగాణ ఫస్ట్ ర్యాంక్ కొట్టింది. ఒక్కలం నెలకు 2 కిలోల తుణకలు కంకేస్తున్నామట. అట్లని ఆటకూర కంటే కోడి కూరే లెస్స దంచుతున్నమాటుల్లో. చికెన్ అంటే 250, 300 పెడితే కిలో వచ్చే. ఇంటోళ్ళు పొద్దు మాపు చంపొచ్చు. అదే మటన్ అయితే కిలోకు 900 నడసబట్టే. అదానికి ఇంట్లో కూరగాయ లేకున్నా నాలుక సప్పబడ్డట్టు అనిపించినా బయట ముసురు పడుతున్నా కూర తెచ్చుడే కమ్మ గోలిచ్చుకొని కుమ్ముడే. ఇన్నొద్దులు ఐతారమే తినటోళ్ళు ఈ నడమ 2-3 రోజులకో పారి ముక్కల మీద కుతి గుంచుతుందట. చేపలు తినుడికిన బగ్గనే పెరిగింది. ఇక పెళ్లిళ్ళు పేరంటాలు అయితే యాటలు కోసుడే గంటలకు అడ్డిచ్చుడే. ముక్కలు తక్కువ పడితే ముక్కిరుస్తారా మనోళ్ళు. పెళ్లిళ్ళ తుణకలేయలేదని తన్నుకున్న ముచ్చట్లు ఎన్నో చెప్పుకుంటిమి. మన గుంజుడుకు గొర్రెల మందల దాలక బయట దేశాలకెళ్లి లారీలకు లారీలు తెచ్చుకోబడుతుంది. కోళ్ల ఫారాలు ఎన్ని పెట్టినా సాలే. గమ్మత్ ఏందంటే ఎక్కువ మాంసం తినటోళ్ళ దాంట్లో ముందుంటే ఎంతమంది తింటున్నారనే దాంట్లో 7వ జాగాలు ఉన్నాం. తెలంగాణలో 100కి 97 మందే కౌసు తింటే నాగాలాండ్ రాష్ట్రం 100కి 99 మందితో ఫస్ట్ ర్యాంక్ పట్టుకపోయింది. ఈ ముచ్చటరికైనాక అబ్బర కొడుకు మనం ఎట్లా వెనక పడతామని ముక్క తినుట్లైనా సుక్క తాగుట్లైనా మన తర్వాతే ఎవరైనా అని గట్టి పట్టే పడతారేమో పో. ఏ ముచ్చటెట్లున్నా ఇంట్లో మాత్రం తెలంగాణలో దిల్దారు ఉంటాం మళ్ళా. 80లు 90లలో పుట్టినోళ్ళు షాన్ అంటే షాన్ అదృష్టవంతులుల్లా. 5 పైసల చిక్క నుంచి 10 పైసలు, 20 పైసలు, పావుల, ఆటాన, రూపాయి నోటు, 2 రూపాయలు, 2 రూపాయల నోటు, 5 రూపాయలు, 5 రూపాయల నోటు, 10 రూపాయలు, 10 రూపాయల నోటు, 20 రూపాయలు, 20 రూపాయల నోటు, 50 రూపాయలు, 100 రూపాయలు, 200, 500, 1000, 2000 నోటు సుతా చూసిండ్రు. కానీ ఇప్పుడు అటు చిన్న చిక్కలు చెల్లుతలేవు, ఇటు అన్నిటికంటే పెద్ద నోట్లు లేవు. గవన్నీ మాకెరికే గాని ముచ్చటేందో చెప్పు అని అంటున్నారులే. చూడుర్రైతే. అవు గాని ఈ నడుమ గులాబీ నోట్ ఏడన్నా గానొచ్చిందా? ఫోన్లలో ఫోటోలు తప్ప బయట అయితే దొరుకుతలేదు. కానీ ఇంకా పబ్లిక్ తానా 6,181 కోట్ల ఇలువ చేసే 2,000 నోట్లున్నాయట. పెద్ద బ్యాంకోళ్ళే చెప్పిండ్రు కుద్దు. జప్పున పోయి పోస్ట్ ఆఫీస్ లో మార్చుకోవాలని మళ్ళోపారు చెప్పిండ్రు. 2 ఏళ్ల కింద 2,000 నోట్లు వాపస్ ఇయ్యాలని సాటింపేసి పబ్లిక్ మార్చుకుంటానికి 4 నెలల టైం ఇచ్చిండ్రు. గట్ల 100కి 98 నోట్లు బ్యాంకులకు చేరినాయట. కడమగా 2 పాల నోట్లు మాత్రం 2 ఏళ్లైనా వెనకకొస్తలేవు. గుర్తుగా దాసుకున్నారో లేదంటే ఏ శ్రీమంతుని పెట్టలే ఇరికినాయో. అయినా 6,000 కోట్లు అడ్రస్ లేవంటే చిత్రమైన ముచ్చట్నే. ఇగనన్న వాపస్ ఇస్తారో లైట్ తీసుకుంటారో గాని ట్యాక్సులు కట్టకుండా పైకం దాస్తోళ్ళకైతే గులాబీ నోటు లేక ఎంత కష్టమైతుందో పో. అరే చిన్న మాటకి ఎందుకురా గంత జిజ్జు చేస్తావు? జర్ర ఓర్చుకుంటా అయిపోయేదానికి. చెల్ గాయనంటే నేను పడాలనా? ఎట్లా కనిపిస్తున్నా అన్న? ముందే చెప్తున్నా, నేను తప్పు మాట్లాడలే, నువ్వే ఎక్కువ చేస్తున్నావు.
గిట్లుంటదబ్బా, చిన్న మాటకే పంచాయతీ. మనకే ఇట్లుంటే ఇక సెలబ్రిటీలకి ఇంకెట్లుండాలే? కమలాసన్ సార్ అయితే అస్సలు తగ్గుతలేడబ్బా. సినిమా అయినా ఆపేస్తా గాని సారీ చెప్పేదేలే అంటున్నాడు. సారో కొత్త సినిమా తీసిండు కదా, గా ఫంక్షన్ లా తమిళంలోకెళ్ళే కన్నడ భాష పుట్టింది అన్నాడు. చల్ మా భాషను తక్కువ చేసిండని కర్ణాటకలా లొల్లి నడుస్తాంది. సారీ చెప్పాల్సిందే, లేకుంటే ఊకోమని కన్నడ సినిమా సంఘం హైకోర్టు దానికపోయింది. ఏరే భాషల గురించి మాట్లాడేటప్పుడు పైలంగుండాలి. నువ్వు యాక్టర్వా చరిత్రకారుడివా, సారీ చెప్తే అయిపోతుంది కదా అని గరమైంది కోర్టు సుత. లేలే, నన్ను తప్పర్థం చేసుకున్నారు, క్షమాపణ చెప్పేంత పెద్ద మాట ఏం అనలేదు. కావాలంటే కర్ణాటకలా నా సినిమా విడుదలను ఆపేస్తా అని సినిమా సంఘానికి ఉత్తరం రాసిండు కమల్ సార్. అయితే కావాలంటే కూకొని మాట్లాడుకుందాం, ఓ 6 రోజుల టైం ఇయ్యమని అడిగిండు. కోర్టులా కేసు కూడా 10వ తారీఖు వాయిదా పడ్డది. మరిగా గా చర్చల్లా ఏం మాట్లాడతారో కమల్ సార్ ఏం చెప్తాడో గాని భాష విషయానికి వస్తే తమిళనాడోలే కాదు కన్నడోలు సుత దగ్గరబ్బా. ఎండాకాలం చాలైనప్పుడు దినామింత గర్మి వెరుక్కుంటా నడెండాకాలంలో దంచుడు దంచుతుంది. అట్లనే చలికాలంలో చిన్నగా ఇగం పెరుక్కుంటా ఓ నెల రోజులు కాగానే సుక్కలు చూపిస్తుంది. ఇక ఆనాకాలం సుత శినుకులతో మొదలై వరదలతో ముంచుతుంది. అంతే కదా, కానీ ఇప్పుడు అట్లా లేదు. ఎప్పుడు వచ్చినామన్నది కాదన్నయ్య, ఊర్లు మునిగినాయా లేదా అన్నదే లెక్క అన్నట్టే ఉన్నది పో ఆ నెల కథ. ఓ కొడుకో, ఊరి మీదికి నదురుకొచ్చిందా, నదిలోనే ఊరుందా అన్నట్టే ఉన్నది. మణిపూర్ రాష్ట్రం ఇంఫాల వరదలకు ఇండ్లన్నీ మునిగినాయి. ఈశాన్యంలో ఇయ్యరమయ్యర దంచితే రాష్ట్రాలన్నీ కింద మీద అవుతున్నాయి. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్లా ఆగమాగముంది. సిక్కిం చిన్నబోయింది. పడవలు పెట్టి పబ్లిక్ ను ఏరే జాగలకు తీసుకుపోతున్నారు. వయసు మీద వడ్డోళ్లను బుడ్డోళ్లను ఇట్లా దాటిస్తున్నారు. గాని కోళ్ల పరిస్థితి చూడుండ్రి ఓ ఇంట్లో ఎట్లున్నదో. అస్సాంలో 7 నదులు రువ్వడి పెంచితే 20 జిల్లాల పబ్లిక్ ఆపతిలున్నారు. ఓ 10 మంది కాలం చేసిరట. 67 ఏండ్లల్లా ఆనాకాలం మొదట్లనే గింతగానం వరదలు ఎన్నడూ రాలేదట. సిక్కింలా కొండలు ఇరిగిపడి 3 జవాన్లు కాలం చేసిండ్రు. అరుణాచల్ ప్రదేశ్లా నదులు వంగుతున్నాయి. వరద నూక్కొస్తుంటే ఓ కన్న బ్రిడ్జి దాటడానికి ఎట్లా తన్లాడుతుండో. మణిపూర్లనైతే 2 రోజులల్లనే 800 ఇండ్లు మునిగితే 3000 మంది ఆపత్ల పడ్డరు. అందరినీ ఒడ్డుకు చేరుస్తున్నారు. త్రిపుర పబ్లిక్ ది సుత చిన్న తిప్పల కాదు, 1000 కుటుంబాలు ఏరే జాగలకు వెళ్ళిపోయినాయి. సెంటర్ మంత్రి అమిత్ షా సారు ఆ రాష్ట్రాల సీఎంలు పరిశీతార్చుకుంటున్నారు. ఇక మన తాన నిన్న మొన్న ఎండలు కొట్టి అలా జరంతా చల్లబడ్డది. ఆడాడ శిన్కులు రాలినాయి. మామా, వాట్సాప్ లో కార్డు పెట్టిండ్రా, తప్పకుండా రావాలి. అరే గ్రూప్ లో వీడియో కార్డు పెట్టిండ్రా, మనోళ్ళందరికీ చెప్పు జరా. నాకు టైం లేదు బాబాయ్, 10 కార్డులు ఇస్తున్నా, జర మన చిన్నమ్మలకు కూడా నువ్వే ఇచ్చేయి, నేను ఫోన్ చేస్తా గాని. అరే నీకు చెప్పాలన్నారా, స్టేటస్లో పెట్టినా చూడలేదా? ఒకనాడు ముందే రారా. ఇగో గిట్లున్నది జమానా. ఇంటికొచ్చి పిలిచుడే కష్టం ఉన్న కాలంలా గీళ్ళని చూడుండ్రి. ఆవు పెండ్లి పిలిపే, లగ్గం కారట్ చేతిలో పెట్టి ఓ మొలక స్టీల్ వాటర్ బాటిల్ ఇస్తున్నారు. ఆ టెన్క ఈళ్ళే చుట్టాల ఇంటి ముంగట నాటి మా పెండ్లికి తప్పక రావాలని కోరుతున్నారు. ఇంటింటికి తిరుగుడు, కారట్ ఇచ్చి మొలకలు పెట్టుడు. వరంగల్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాయి చంద్ గిట్ల ఎరైటీగా పెళ్లి కారట్లు వంచుతుండు. ఈ బేస్తారమేనట లగ్గం. ఆ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ప్రకృతిని కాపాడాలి, చెట్లు కొట్టొద్దు, ప్లాస్టిక్ వాడొద్దని గిట్ల ప్రచారం చేస్తుండన్నట్టు. మీరు కూడా ప్లాస్టిక్ ని నిషేధించండి, చెట్లను పెంచండి, సేవ్ వాటర్, సేవ్ ఎర్త్. వరంగల్ల జ్వాలా స్వచ్ఛంద సంఘం నడుపుకుంటా అవినీతి మీద కొట్లాడే ప్రశాంత్ అన్న సుట్టమట పెండ్లి కొడుకు. పెండ్లి పిలుపులకు ఎన్కెమ్మటి పోయి ప్రకృతిని కాపాడాలని చాటింపేసిండు. ప్రజలు కూడా ప్రతి ఒక్కరు చెట్లను నాటాలని, ప్లాస్టిక్ ని నిషేధించాలని మేము ఇంటింటికి చెట్టుని పంపించేస్తూ వెడ్డింగ్ కార్డ్ తో సహా వాటర్ బాటిల్ కూడా అందజేస్తున్నాం. రేపు పెండ్లికి వచ్చిన చుట్టాలకు ఏం గిఫ్టులు పంచుతారో గాని గీ పెండ్లి పిలుపు అయితే అద్దర్సుపో. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటాం. మళ్ళా నమస్తే.